నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వైనం ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు గొప్ప సంతృప్తినిస్తుందని సీఎం వెల్లడి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్చ స్థితికి చేరుకుందన్న నిర్మల, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దశాదిశ ఏర్పడిందని వ్యాఖ్య. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఎన్నికల ప్రసంగమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని విమర్శ. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు గొప్ప సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్రమంగా ఈ సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు ఐబీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు గొప్ప సంతృప్తినిస్తుందని తెలిపారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయటం సంతృప్తినిచ్చే కార్యక్రమమని అన్నారు. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యమని తెలిపారు. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్తులో ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమని అన్నారు. It is with great satisfaction that I join this pivotal endeavor to integrate international baccalaureate IB program with the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, the most important thing is the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward when the next generation, where people usually say that IB is only for the aloof, is now going to be changed, where it would also be, this quality of education is also made available to the downtrodden as well, and IB could be made available. Becoming part of SCERT, that is our state board, the IB becoming part of our board and becoming joining our board, and then evolving changes in curriculum, evolving changes in capacity building, evolving the educational module. So I'm pretty sure this is going to set new standards, and my profound thanks to all of you for making this a reality. My heartfelt thanks to all of you. Thank you from the deepest of my heart. దేశంలో పర్యాటక రంగంలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో పర్యాటక రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మన వద్ద మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవల ఆధారంగా పర్యాటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఫేమ్ వర్క్ను సిద్ధం చేస్తామని అన్నారు. పర్యాటక రంగాల అభివృద్ధికి ఫైనాన్సింగ్ సమకూరుస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తన మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షద్వీప్లో పర్యాటక రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లే ద్వీప సమూహ దేశమైన మాల్దీవ్లో దౌత్య పరమైన వివాదం తర్వాత చాలా మంది భారతీయులు లక్షద్వీప్ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా చూస్తున్నారు. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు లక్షద్వీప్లో మౌలిక వసతులపై దృష్టి సారించిన
ప్రకటించినట్లు తెలిపారు. ఈ ద్వీపానికి భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, భారత్లో 60 చోట్ల నిర్వహించిన G20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు తెలియచేయాలని తెలిపారు. మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు టూరిజాన్ని ఆకర్షించాలని అన్నారు. మన మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు కొత్త ప్రాంతాల అన్వేషణకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ఆధ్యాత్మిక పర్యటనలతోనూ వ్యాపారులకు అత్యద్భుతమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాడింగ్, మార్కెటింగ్ చేస్తామని తెలియజేశారు. లక్షద్వీప్ వంటి పర్యాటక ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర మౌలిక వసతులు కల్పించేలాగా చూస్తామని తెలియజేశారు. To 11,11,111 crore rupees. This would be 3.4% of our GDP. Railways. 3 major economic railway corridor programs will be implemented. These are energy, mineral and cement corridor. Number 2, port connectivity corridors. And number 3, high traffic density corridors. The projects have been identified under the PM Gati Shakti for enabling multimodal connectivity. They will improve logistics efficiency and reduce cost. The resultant decongestion of the high traffic corridors will also help in improving operations of passenger trains, resulting in safety and higher travel speed for passengers. Together with dedicated freight corridors, these 3 economic corridor programs will accelerate our GDP growth and reduce logistic costs. 40,000 normal rail bogies will be converted to Vande Bharat standards to enhance safety, convenience and comfort of passengers. Aviation sector. The aviation sector has been galvanized in the past 10 years. Number of airports have doubled to 149. Rollout of air connectivity to Tier 2 and Tier 3 cities under UDAN scheme. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్ల అభివృద్ధి చూశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవటం ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగంలా ఉందని తెలిపారు. గత 5 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. ఆదాని, అంబానీలకు ప్రజల ఆస్తుల్ని మూకుమ్మడిగా అప్పగించడమే గుణాత్మక మార్పా అని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఈ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకి మీరు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పేదరికం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తి అయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే
దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. వారందరూ పేదరికం నుంచి బయటపడి ఉంటే వాళ్ళకి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఉచిత రేషన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారని తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు గుర్తించాలని తెలిపారు. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు నగార మోగించామని పురంధేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్లు మాత్రమే ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీమ్లను తీసుకువచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా అవినీతి లేని పాలనను అందించామని తెలిపారు. ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని విమర్శించారు. గుళ్లల్లోని విగ్రహాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. తలకాయ లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశారని అన్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా భావించి నిధులు, రోడ్లు మంజూరు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని చెప్పారు. పోలవరానికి జాతీయ హోదాను కల్పించిన తర్వాత ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయటమేనని, చంద్రబాబు ఎజెండా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయటమేనని చెప్పారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 23వ డివిజన్, సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. పర్యటనలో భాగంగా 1వ తారీఖు కావడంతో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 23వ డివిజన్ సీతారాంపురం ఏరియాలో పర్యటించామని తెలిపారు. 1వ తారీఖు కావడంతో పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ అందిన పథకాల వివరాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దొంగనాటకాలు చేయటంలో పవన్ కళ్యాణ్ దిట్ట అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయటమేనని అన్నారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నాడని అన్నారు. చంద్రబాబు ఎజెండా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయటమేనని అన్నారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేసిన ప్రజలు నమ్మరని తెలిపారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే సూర్యుని చంద్రుని చూడలేడని అన్నారు. త్వరలోనే బోండా ఉమాకు సూర్యుని చూపిస్తా అని సవాల్ విసిరారు. బోండా ఉమా ఆటలు ఇంకా సాగవని హితో పలికారు. భాగంగా 23వ డివిజన్లో ఉదయం నుంచి కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి కూడా విజయవాడ నగర అభివృద్ధి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని అందరూ కూడా కోరుకుంటారు. సంక్షేమ పథకాలు కానీ ఈరోజు అందులో 1వ తారీఖు పెన్షన్లు కూడా అవాతాతలకు ఇస్తుంటే వాళ్ళ సంతోషం. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మేము జగనన్న మాకు ఇంటికి పంపిస్తున్న డబ్బులు మేము తప్పకుండా ఆయన కోసం ఓటేస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అతనికి తోడుగా అండగా ఎప్పుడు కూడా దత్తపుత్రుడు ఆయన తోడుగానే ఉంటాడు. ఎప్పుడు కూడా 2014 కానివ్వండి, 2019 కానివ్వండి, 2024 కానివ్వండి, మధ్యలో 2019లో కొంచెం వేషాలు వేశారు. కావాలని ఏదో ఓట్లు చీల్చాలని చెప్పని, ఏదైతే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఓటు ఉంటుందో ఆ ఓటు చీలుద్దామని చెప్పని దొంగనాటకాలు ఆడాడు. మళ్ళీ 24 మళ్ళీ కలిసే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. సిద్ధమా అని చెప్పని, దానికి కూడా మేము సిద్ధమని చెప్పని పవన్ కళ్యాణ్ తాలూకా మనుషులు మాట్లాడుతున్నారు. చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధం అంటే తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన నాయకులు అని చెప్పని అంటున్నారు ఈరోజు బయటంతా కూడా. 23వ డివిజన్లో మరి మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు సురేష్ గారు, మరి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం, లేకపోతే అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి గారు మాట్లాడారు ఇందాక. ఎందుకంటే మేము రోజు ఒకటే చెప్తాం, మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. పార్టీ యావత్తు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మానిటరింగ్ చేసేది ప్రజల యొక్క సంక్షేమం. అలాగే నిన్న బాండావమ్మ ఒక మాట మాట్లాడాడంట. నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా నీకు
2014 టు 19 కావచ్చు, 19 నుంచి ఇప్పుడున్నటువంటి కాలంలో కావచ్చు, నీకు ఏ చర్చ కావాలో సింగనగర్లో ఉన్నటువంటి మన 4 కోడల్లో కూర్చోడానికి నేను సిద్ధమంటా ఉన్నా. ఎందుకంటే నేను ఎక్కడో టీవీ దీనిలో మాట్లాడుతాను అని అంట, నీళ్ళు ఇవ్వలేదు ఈవిడ డిప్యూటీ మేయర్ అని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. విజయవాడ నగరంలో ఒక డిప్యూటీ మేయర్గా ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహిళలను ఎలా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకొని బోండా ఉమా నువ్వు మాట్లాడని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మొన్నటిదాకా నాకు గౌరవం ఉండేది, నేను ఎక్కడా కూడా బోండా ఉమా గారు అనేదాన్ని. ఎప్పుడైతే నువ్వు మహిళలను కానివ్వండి లేనిపోయిన అబద్ధాలు చెప్తా ఉన్నావో నీ మీద గౌరవం పూర్తిగా చచ్చిపోతా ఉంది. ఎందుకంటే జరిగినట్టు చెప్పు, తప్పులేదు. నీ కళ్ళేమైనా పోయినాయా? నువ్వు నా డివిజన్లోకి వచ్చావు, నా డివిజన్లోకి వచ్చి ఎన్నోసార్లు నువ్వు పర్యటన చేసావు. టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీటు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. కేశినేని నాని గురువారం బందర్ రోడ్లోని వజ్ర గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. సీఎం జగన్ విజయవాడ నగరంలోని 325 కోట్లు రుణమాఫీ చేశారని చెప్పారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసి చూపించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. అదే చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని పిల్లలందరూ అంబేద్కర్లా చదువుకోవాలని కాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని, కానీ చంద్రబాబు మాత్రం ధనికుల పక్షపాతి అని విమర్శించారు. పనికిమాలిన వ్యక్తిని తన కొడుకు నారా లోకేష్ ను మంత్రిని చేశాడని మీడియా మేనేజ్మెంట్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇప్పటికే ఆంధ్రాలో సొంత ఇల్లు లేదని, రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్నప్పుడు కుర్చీలు తీసుకోవడం, పేపర్లు దేంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, దాంతో తృప్తి పడతాయి. నేను ఎప్పుడో చెప్పా, ఈ మధ్య కూడా రిపబ్లిక్ టీవీలో వేశారు, నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి. నేను ఎప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? ఇక్కడ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉంటారు, అవి పోగు చేసుకుని మూటాములు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే 11 ఏళ్ళు మీకోసం కష్టపడుతున్నటువంటి అవినాష్ని గెలిపించుకోవాలి. మీ అందరి కోసం ఇంత చేస్తున్నటువంటి పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మీకు ఇవన్నీ పథకాలు. లేదా చంద్రబాబు రాడు, అసలు ఆ మాట కూడా నేను అంటాం అనవసరం. కాబట్టి ఇవన్నీ భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపించుకుని నాకైతే నమ్మకం ఉంది, ఈసారి 25,000తో అవినాష్ ఎట్టి పరిస్థితిలో గెలుస్తాడని. దాంట్లో నాకైతే ఎటువంటి సందేహం కనపట్ల. రికార్డు సృష్టిస్తాడు ఈసారి. అంటే పాపం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళు, అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే 2 సార్లు గెలిచాడు ఆయన. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని కాదు, నేనుంటేనే గెలుస్తాడు ఆయన. 2014లో నేనుంటేనే గెలిచాడు, 2019లో నేనుంటే గెలిచాడు. ఇంకోటి చెప్పాలి, 2009లో ఆయన సీటే కొడతాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వెళ్ళిపోతాడు 2009లో సీట్ ఇప్పించా. 2014లో ఎన్మంచి రవికి ఇద్దామంటే కాదండి ఈయనకి ఇవ్వండి, ఆల్రెడీ 10 మీకోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాడు, మీకు ఇండిపెండెంట్, నేను సీట్ ఇప్పించా. వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్ రాదని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలకు విశ్వాసమైనా ఉంటుంది, కానీ నానికి అది కూడా లేదని చురకలు అంటించారు. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కుక్కలకు విశ్వాసమైనా ఉంటుంది, కానీ నానికి అది కూడా ఉండదని మండిపడ్డారు. ఒకే జాతి పక్షులని ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారని, వైసీపీలో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడిగా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదని అన్నారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. నిన్న మేమందరం కలిసి విజయవాడ తెలుగుదేశం కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకత్వం కలిసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని హోమం చేశాం. అది దిగ్విజయంగా జరిగింది. అంతేకాకుండా త్వరలో రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. తప్పకుండా ఆయన అవుతారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం
మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్ను ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నాం, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొని సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తుపెట్టుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. కులం గురించి పార్టీ గురించి తప్ప టీడీపీ జనసేనలకు చెప్పుకోవటానికి ఏమీ లేదని విమర్శించారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వజ్రా గ్రౌండ్స్ లో జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ముందుగా జగన్ చిత్రపటానికి వైసీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 4 విడతలుగా తూర్పు నియోజకవర్గంలో 125 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత జగన్ సొంతమని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేసి చూపించారని, నవరత్నాలతో పాటు మరిన్ని పథకాలు పక్కాగా అమలు చేశారని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని దమ్ముగా అమలు చేసి చూపించిన నేత దేశంలోనే మరెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని దగా చేశారని, జన్మభూమి కమిటీలతో ప్రజల్ని ఇబ్బందులకి గురి చేశారని అన్నారు. జగన్ పాలనలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే పథకాలు అందించారని, నియోజకవర్గంలో కొండ ప్రాంతాలలో చివరి ఇంటి వరకు పథకాలు అందించారని తెలిపారు. నియోజకవర్గంలో 600 కోట్ల అభివృద్ధి పనులు ఈ 4.5 ఏళ్ల పాలనలో చేసి చూపించారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు మాకేం చేశాడని నిలదీశారు. తోక పత్రికలతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, కరోనా కష్టకాలంలో ప్రజలను వదిలివేసి చంద్రబాబు పారిపోయాడని అన్నారు. టీడీపీ జనసేన నుంచి మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలని అన్నారు. నానిని ఎంపీగా మరొకసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మ్యాథమెటిక్స్లో లెక్చర్లుగా వాళ్ళు ఎవరుంటే పెట్టగలరేమో. అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా రాష్ట్రాలు తిరిగా, ఎంపీగా తిరిగా, వ్యాపారవేత్తగా తిరిగా. కానీ తన అన్న మాట కోసం, తనని నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరో తీసుకోలేదు. నిజంగా చెప్తున్నా. నేను నా గుండెల్లోంచి వచ్చే మాటలు ఊరిని పైపైన మాట్లాడలేదు. నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి అంతకుముందు కూడా చెప్పా. చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉండేవాడిని. మీ దాకా వచ్చిందో లేదో కానీ నిజంగా కూడా ఎప్పటికప్పుడు ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకి హెడ్లైన్లో వార్త వస్తుంది. చంద్రబాబు గారి మీడియాలో, అంతకుముందు మా మీడియాలో. నిజంగానే అనుకునేవాడిని, నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో. తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్ లో బల ప్రదర్శన చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని చెప్పారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను కోరుతున్నానని తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు ఏ నియోజకవర్గాలను కేటాయిస్తారో అనే ఉత్కంఠం నెలకొంది. పొత్తు నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు టికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా
వెంకన్న విజయవాడ వెస్టులో బల ప్రదర్శన చేశారు. కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకి ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనకు దైవ సమానులని, ఆయనకిచ్చే అప్లికేషన్ను ముందుగా అమ్మవారికి ఇచ్చానని తెలిపారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అప్లికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నానని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు తనకున్నాయని చెప్పారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. టికెట్ రాలేదని చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. వైసీపీ నేత ఎంపీ కేశినేని నానికి బుద్ధి చెప్పాలని తాను ర్యాలీగా వచ్చానని చెప్పారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోనని చెప్పారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలని కోరారు. నాకు ఇష్టమైన దైవమైనటువంటి అమ్మవారి దగ్గర ఈరోజు అప్లికేషన్ ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారు అని, అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషను చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రిని చదువుతారో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫామ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. ప్రజలకు మేలు జరిగితే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్ కు 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని అన్నారు. 56 డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ యలకల చలపతిరావుతో కలిసి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆసిఫ్ పర్యటించారు. డివిజన్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పనుల్ని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి ప్రస్తుతం తమ డివిజన్లో జరుగుతున్నాయని స్థానికులు ఆసిఫ్ ఎదుట సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్థానికులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తూ సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56 డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకెళ్ళి సమస్యలను అడుగుతూ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ స్థానిక కార్పొరేటర్ చలపతిరావు గారు, అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు సమక్షంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఈ సర్వే అవ్వలేదు, ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి వెంటనే స్పందించి మేయర్ గారు ఆఫీసర్తో మాట్లాడి ఈరోజు మధ్యాహ్నమే సర్వే మేము మొదలుపెట్టిచ్చేస్తాం. ఏదైతే సర్వే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు కలెక్టర్ గారితో మాట్లాడి నేను అన్ని దానికి సమకూర్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే పెన్షన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానీ మొత్తం అన్ని సంస్థ అంతా బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా 40 లక్షల రూపాయలతో ఒక రోడ్డు, సీసీ రోడ్డు కూడా నిర్మించడం, మొత్తం దానికి శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది. ఆ ఒక రోడ్డును కూడా శాంక్షన్ చేయించేశారు స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం. జగనన్న ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మాకు వస్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి
ఈ స్థానిక ప్రజలందరూ చెప్తున్నారు, మేము అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. అభివృద్ధికి అభివృద్ధి చేయకుండా ఎక్కడో విలాసమైన భవనాల్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఉంటాం. ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన గౌరవ షేక్ ఆసిఫ్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది. ఈరోజు మన దుర్గగుడి చైర్మన్ గారు రాంబాబు గారు, అలాగే చైతన్య రెడ్డి గారు, అప్పాజీ గారు, రాజేష్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత వెళ్ళడం జరిగింది. గత ఫస్ట్ విడతలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ డివిజన్ని డెవలప్మెంట్లో తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ రైల్వే ల్యాండ్స్ ఉండటం జరిగింది, అలాగే యూఎల్సీ ల్యాండ్స్ ఉండటం జరిగింది. గతంలో రైల్వే ల్యాండ్స్ కోసం కూడా మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ పక్కా ఇల్లులు ఏర్పరచుకున్నారో రైల్వే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మనం విజయవాడ నగరపాలక సంస్థ నుంచి 9 ఎకరాలు రైల్వే వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ ఏదైతే పక్కా ఇల్లులు కట్టుకున్నారో ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైల్వే మినిస్ట్రీకి కానీ వాళ్ళందరికీ ఒక లేఖ మన గవర్నమెంట్ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే వాళ్ళు దాన్ని అంగీకరించకపోవడం మూలాన అది కొంచెం పెండింగ్లో ఉంది. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రైల్వే ల్యాండ్లని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే యూఎల్సీ ల్యాండ్లు కూడా సర్వే 72 ఇక్కడ హౌసెస్ ఉన్నాయి యూఎల్సీ ల్యాండ్లోన. అందులో 30 ఇల్లులు సర్వే జరిగినాయి. ఇంకో 42 ఇళ్ళకి సర్వే జరగాలి. ఈరోజు ఏదైతే సర్వేయర్ ఉన్నారో రెవెన్యూ సర్వేయర్ వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరుగుతుంది. త్వరితగతిలో జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యూఎల్సీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పించే విధంగా షేక్ ఆసిఫ్. విజయవాడ నగర కార్పొరేషన్ కార్యాలయం 2వ భవన ప్రారంభోత్సవానికి కార్పొరేటర్లు ఎవరికి ఆహ్వానం అందలేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ సదుపాయం కల్పించి ప్రారంభించారని దుయ్యబట్టారు. కార్పొరేషన్ కార్యాలయం 2వ భవనం ప్రారంభోత్సవానికి కార్పొరేటర్లు ఎవరిని పిలవలేదని, తమ పార్టీ కార్పొరేటర్లు ఎవరికి సమాచారం ఇవ్వలేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ సదుపాయం కల్పించి ప్రారంభించారని చెప్పారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విజయవాడ నగరపాలక సంస్థలో 73 మంది డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారని తెలిపారు. డిప్యుటేషన్ పై వచ్చిన వారు 1 సంవత్సరం మాత్రమే చేయాలని, కానీ వీళ్లు ముడుపులకు అలవాటు పడి సెక్రటరియట్లో ముడుపులు చెల్లించి మళ్లీ విజయవాడ వచ్చేస్తున్నారని చెప్పారు. అనంతరం కార్పొరేటర్ హనుమంతరావు మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరా సరిగ్గా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. మొన్న కార్పొరేషన్లో 2వ అంతస్తు అంటే కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 32 కోట్లు కేటాయించి మరి స్టిల్ టు G+2 నిర్మించడం జరిగింది. మరి నిన్న పేపర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయరు, డిప్యూటీ మేయర్లు, అధికారులు కలిసి 2వ భవనం ప్రధాన కార్యాలయంలో 2వ భవనాన్ని ఓపెన్ చేశారు. కనీసం ఈ మెసేజ్ కార్పొరేటర్లు అందరికీ ఇవ్వాలి. ఓపెనింగ్ ఫంక్షన్కి ఎవరిని పిలవాల. కనీసం మా పార్టీ నుంచి ఒకరు కూడా సమాచారం లేదు కార్పొరేటర్ ఎవరికి. అంటే వీళ్ళ తాత డబ్బులతో ఏమన్నా వీళ్ళ జేబులో డబ్బులు వీళ్ళ తాత డబ్బులు పెట్టి ఏమన్నా ఇది కట్టించారా? ఎవరికి చెప్పకుండా వీళ్ళు సీక్రెట్గా ఓపెన్ చేసుకోవడానికి అన్ని పార్టీల్లో ఉన్న అందరు కార్పొరేటర్లు చెప్పి ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిచి ఓపెన్ చేయాలి. సొమ్మొకటిది సోకొకటిలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రధాన కార్యాలయం కోనేరు శ్రీధర్ గారు మేయర్గా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 32 కోట్లు కేటాయించి గత నెల రోజులుగా వీళ్ళ పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. నీళ్లు లేక ప్రతి డివిజన్లో చాలామంది బాధపడుతున్నారు. కొన్ని డివిజన్లలో ట్యాంకర్ల ద్వారా తరలించాల్సి వస్తుంది. ఈ నీరు సరిగ్గా సప్లై చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ కార్పొరేషన్కి లేకుండా పోయింది. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. అంతకుముందు మందు కొట్టేవాళ్ళు అదంతా మలేరియా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. శానిటేషన్ వాళ్ళు లేరని చెప్పేసరికి మలేరియా వాళ్ళు కూడా రావడం మానేశారు. నిన్న కౌన్సిల్లో వీటి గురించి ప్రస్తావించినా సరే దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నట్టయితే నాకు ఇంతవరకు కనిపించలేదు. ముందు వేసవకాలం వస్తుంది, నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అధికారులందరూ ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకుని ఆ ప్రజలకు సరిపడా నీటిని అందించేలా చూడాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇప్పుడంతా ఈ 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం
ఈ సీట్ల కోసం ఈ హడావిడిలో ఉన్నారు తప్ప పరిపాలన మాత్రం గాలికి వదిలేశారని చెప్పని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దోమలు వృద్ధి చెందకుండా మీరు తగు చర్యలు తీసుకొని వచ్చే వేసవకాలం నాటికి ప్రతి ఒక్కరికి మంచినీరు అందే రకంగా చూడాలని చెప్పని కమిషనర్ గారిని కూడా రానున్న ఎలక్షన్ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెక్టర్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని, ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. మైలవరంలో సెక్టార్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్, నియోజకవర్గ పరిధిలోని సెక్టర్ ఆఫీసర్లు, పలువురు పోలీస్ సెక్టర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతవంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించే సెక్టార్ ఆఫీసర్లకు అవగాహన అవసరమని, అందువలన ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని, ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. కానీ దాని వెనక ఎవరు ఉంటారు? మీరే ఉంటారు. సెక్టర్ ఆఫీసర్స్ కానీ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఉంటారు. ఒక్కొక్కసారి అడిషనల్గా మనం ఏమైనా సరే పోలింగ్ మెటీరియల్ తేవాల్సి వచ్చినప్పుడు వెహికల్ చేసి కేసు కానీ మనం తయారు చేయాలి. ఎలక్షన్ ఇయర్ అంటే మనకి జనరల్ ఎలక్షన్ 2024 రాసుకుందాం. నంబర్ నేమ్ ఆఫ్ ది ఎస్సీ అంటే మనకు తెలుసు కదా, మనకి 82 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ సెగ్మెంట్ విత్ ఇన్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ. నంబర్ నేమ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ రాసుకుంటాము. డేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 48. వెదర్ క్లాసెస్ బిట్వీన్ 2 or more క్యాస్ట్ నెంబర్. సెక్టర్ ఆఫీసర్స్ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సెక్టర్ ఆఫీసర్స్, అదేవిధంగా సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలంటే సంపూర్ణమైనటువంటి అవగాహన అందరికీ ఉండాలి ఎన్నికల సిబ్బందికి. దానిలో భాగంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దీంతోపాటు ప్రతి ప్రధాన పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా మినిమం ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, టాయిలెట్ దగ్గర నుంచి ర్యాంప్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర ఫర్నిచర్ కానీ, లైటింగ్ కానీ, వీటన్నిటిని పరిశీలించడం కోసం ఈ సెక్టర్ ఆఫీసర్స్కి బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో వాటి యొక్క వెరిఫికేషన్ కోసం ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. అందరూ ప్రధానంగా వారి యొక్క బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వహించేటువంటి ప్రక్రియలో ఎలాంటి లోపం లేకుండా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ అధికారులందరినీ కోరడం జరిగింది. పాత్రికేయులకు అండగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సంఘం ఉంటుందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ అన్నారు. పాత్రికేయుల పట్ల ఎమ్మెల్యే చూపుతున్న చొరవకు ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వాహన ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హఫీజ్ ఖాద్రీ, ఉపాధ్యక్షులు రవీంద్రల్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ పరామర్శించారు. నిరంతరం వార్తా సేకరణలో సామాజిక బాధ్యతతో విధులు నిర్వహిస్తూ అనుకోకుండా ప్రమాదాల బారిన పడినప్పుడు మీడియా మిత్రులు పడుతున్న ఇబ్బందులు దయనీయమని తెలిపారు. పాత్రికేయులకు ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అండగా ఉంటుందని తెలిపారు. గాయాల నుంచి కోలుకుంటూ ఇంటికి పరిమితమైన హఫీజ్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ యు వెంకట్రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ పాత్రికేయుల ఇబ్బందుల దృష్ట్యా వారి పట్ల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమని చందు జనార్దన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో ఫోన్ ద్వారా సంభాషించారు. ప్రమాదాల బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీడియా మిత్రులకు కష్టకాలంలో భరోసానిస్తూ నేనున్నానంటూ వారికి ఆర్థిక సహాయాన్ని అందించి పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆపదలోనైనా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన పాత్రికేయులకు తన సాయశక్తుల సహకరిస్తున్నారని, అండగా ఉంటానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గాయపడిన జర్నలిస్టు మిత్రులు హఫీజ్, రఫీంద్ర త్వరగా కోలుకొని తమ విధులకి యథావిధిగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పాత్రికేయులు సమిష్టిగా ముందుకు వెళుతూ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల పట్ల అంకిత భావంతో పాటుపడుతున్న యూనియన్ రాష్ట్ర నాయకులు చందు జనార్దన్, జిల్లా నాయకులు వెంకట్రావు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు చండి నాగప్రసాద్, ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మన్ని నాగేశ్వరరావు, ఏవో షేక్ బాషా, కోశాధికారి పామర్తి రాంబాబు, జాయింట్ సెక్రటరీలు ఆర్ క్రాంతికుమార్, షేక్ సిరాజుద్దీన్, సీనియర్ పాత్రికేయులు బి డేవిడ్, చేతన్, మురళి, అడపా శివ, షేక్ ఆరిఫ్, గోపి, షేక్ రహీం, పాత్రికేయ మిత్రులు
పజ్జూరి నాగరాజు, వెంకట్, బేతపూడి నరసయ్య, షేక్ సమీర్, జాకీర్, ఆదం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వైనం ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయటం తమకు గొప్ప సంతృప్తినిస్తుందని సీఎం వెల్లడి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్చ స్థితికి చేరుకుందన్న నిర్మల, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దశాదిశ ఏర్పడిందని వ్యాఖ్య. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఎన్నికల ప్రసంగమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని విమర్శ. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.